సరిగ్గా తినకపోతే బరువు పెరగడం కష్టమని మనకు తెలుసు. కానీ బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది ఖచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు ఉంటబట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, తరచూ విరేచనాలు వేధిస్తూ ఉంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఇక పేగుపూత వ్యాధుల్ని వైద్య పరిభాషల్లో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తారు. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చి పేగుపూత వ్యాధుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐబీడీ అంటే ఏంటి? ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, అంటే మనం పేగుపూత వ్యాధి అని కూడా అంటుంటాము. అంటే పేగుల్లో, చిన్న పేగు కానీ పెద్ద పేగులో కానీ అందులో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉండడం వల్ల కొన్నిసార్లు అల్సర్స్ ఉండే అవకాశం ఉంటుంది. దీనిని ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని మనం క్లాసిఫై చేస్తాం. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, ఒకటి క్రాన్స్ డిసీజ్. అల్సరేటివ్ కొలైటిస్ అంటే ఓన్లీ పెద్ద పేగును మాత్రమే ఇన్వాల్వ్ చేస్తుంది. దీంట్లో మనకి మోషన్స్లో బాగా రక్తం రావడం, దానివల్ల పేషెంట్స్కి పెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ రక్తం తక్కువ ఉండడం ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. చిన్న పేగులో ఉన్న అల్సర్స్ని మనం క్రాన్స్ డిసీజ్గా క్లాసిఫై చేస్తాం. క్రాన్స్ డిసీజ్ చిన్న పేగే కాకుండా నోట్ నుంచి మలద్వారం దాకా ఎక్కడైనా మన అన్నవాహికలో కానీ స్టమక్లో కానీ ఇంటెస్టైన్స్లో కానీ అల్సర్స్గా ఆర్ వాపు కలగజేయచ్చు. ఇవి రెండు బ్రదర్స్ లాంటివి. ఇవి గ్రూప్ టుగెదర్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. ఐబీడీకి కారణాలేంటి? ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కారణాలు చూసుకుంటే ముఖ్యంగా 3 కారణాలండి. ఒకటి స్వతహా మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే మన జీన్స్లో యొక్క మ్యుటేషన్స్ వల్ల మనని ఐబీడీ రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఐబీడీ ఉండే ఛాన్సెస్ కొద్దిగా పెరుగుతుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటైతే, సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి మన ఆటో ఇమ్యూనిటీ, అంటే మన బాడీ యొక్క రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ మన బాడీనే అటాక్ చేయడం వల్ల మన పేగుల్లో అల్సర్స్ ఫామ్ అవ్వడం, దానికి వల్ల కాంప్లికేషన్స్ రావడం చూస్తాం. మూడో కారణం వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మనం తినే ఆహారం కానీ, చిన్నప్పటి నుంచి మనం దీర్ఘకాలికంగా మనం లీడ్ చేసిన లైఫ్ స్టైల్ విధానాలు, మనం కన్జ్యూమ్ చేసిన ఫైబర్ కంటెంట్, వాటర్ కంటెంట్, ఆ తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఇలాంటి సెవరల్ కారణాల వల్ల మన బాడీ అనేది రిస్క్లో పెరుగుతుంది. సో 3 కారణాలు కలిస్తేనే ఐబీడీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పేగుల్లో కనిపించే సమస్యలు ఎలా ఉంటాయి? మోషన్లో బ్లడ్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. మోషన్స్ విరోచనాలు ఎక్కువ అవుతున్నాయి, రక్తపు విరోచనాలు అవుతున్నాయి, దీర్ఘకాలికంగా అవుతున్నాయి, మందులు లేదా పైల్స్ ట్రీట్మెంట్తో తగ్గట్లేదు అన్నప్పుడు మనము అల్సరేటివ్ కొలైటిస్ ఏమైనా ఉందా అని నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది, మన క్రాన్స్ డిసీజ్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే నోట్లో అల్సర్స్ కానీ రికరెంట్గా పదే పదే రావడం, ముఖ్యంగా కడుపులో నొప్పి, తీవ్రంగా నొప్పి, లేదా పూర్తిగా ఒకవేళ చిన్న పేగు బ్లాక్ అయిపోతే వాంతులు రావడం, కడుపులో ఉబ్బరం, మోషన్ పూర్తిగా ఆగిపోవడం, దీన్ని ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అని అంటాం. ఇలాంటి సిమ్టమ్స్ కానీ, లేకపోతే మలద్వారం పక్క నుంచి పస్ డిశ్చార్జ్, దీన్ని ఫిస్టులాస్ అంటాం. ఇలాంటి ఫిస్టులాస్, మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ కానీ, బరువు తగ్గిపోవడం, విటమిన్ డెఫిషియన్సీస్, రక్తం తక్కువ ఉండడం, ఆల్బుమిన్ తక్కువ ఉండడం, ఇలాంటివన్నీ ఫీచర్స్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్లో చూస్తాం. ఐబీడీ సమస్యల్లో ఏవి ప్రమాదకరం? అల్సరేటివ్ కొలైటిస్లో ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే ఇది ప్రాణాంతకరం అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో పెద్ద పేగు మొత్తం చాలా వాపయి మెగాకోలాన్ అంటాం, టాక్సిక్ మెగాకోలాన్. ఇలాంటి కాంప్లికేషన్ చాలా ప్రాణాంతకరం ఉండి అప్పుడు ఆపరేషన్ ఒకటే మార్గం ఉండే అవకాశం ఉంటుంది. ముందు మెడికేషన్స్, ఇంజెక్షన్స్ ట్రై చేసి అది ఫెయిల్ అవుతే ఆపరేషన్ కూడా అవసరం పడే అవకాశం ఉంటుంది. అది అల్సరేటివ్ కొలైటిస్లో. క్రాన్స్ డిసీజ్లో చాలా దీర్ఘకాలికమైన కాంప్లికేషన్స్ చూడడానికి ఉంటుంది. ఇందులో ప్రమాదకరమైనవి ఏంటంటే స్ట్రిక్చర్స్, అంటే ఇందాక చెప్పినట్టు ఇంటెస్టైన్స్లో వాపు ఎక్కువైపోయి బ్లాకేజ్ అవడం వల్ల మన ఫుడ్ అనేది పోదు, దానివల్ల వాంతులు, అబ్స్ట్రక్షన్తోనే ఎమర్జెన్సీలో వస్తాము. అలాంటప్పుడు మందులతోని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు.
కొంతమందికి ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఈ స్ట్రిక్చర్సే కాకుండా సివియర్ అల్సర్స్, తర్వాత ఫిస్టులాస్ ప్రమాదకరమైన కాంప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు క్రాన్స్ డిసీజ్లో. ఐబీడీ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఐబిడి అనేది పేగుని మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ముఖ్యంగా ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ చాలా ముఖ్యమైన టెస్ట్. కొలనోస్కోపీలో ఏం చేస్తామంటే ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్, ఒక 1 సెంటీమీటర్ ట్యూబ్, లైట్ అండ్ కెమెరా ఉన్న ట్యూబ్ని మలద్వారం ద్వారా లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న పేగుని మనం స్టడీ చేస్తాము. అవసరమైతే అల్సర్స్ ఉంటే ముక్క పరీక్ష తీసుకొని నిర్ధారిస్తాం ఇది ఐబిడియా కాదా అని. ఈ కొలనోస్కోపీ కాకుండా చిన్న పేగుని మనం స్టడీ చేయాలంటే క్యాప్సూల్ ఎండోస్కోపీ అని ఉంటుంది. ఆ క్యాప్సూల్ని మనం మింగితే అది కంటిన్యూస్గా మన చిన్న పేగునంతా వీడియో తీసుకొని వెళ్ళిపోతుంది. దాని ద్వారా చిన్న పేగును కూడా మనం గమనించవచ్చు. అదే కాకుండా ఒకవేళ చిన్న పేగులో ఏదైనా అల్సర్ ఉంటే ఎంటిరోస్కోపీ అంటే చిన్న పేగు కూడా రీచ్ అయ్యే పెద్ద స్కోప్ని నోటి ద్వారా పంపించి ముక్క పరీక్ష తీసుకోవడానికి కానీ నిర్ధారించడానికి కానీ వాడతాం. ఫీకల్ క్యాల్ప్రొటెక్టిన్ అనే ఒక స్టూల్ టెస్ట్ మనం ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది చూడడానికి, తర్వాత ఫ్లేర్స్ అయినప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఆ టెస్ట్ అనేది వాడతాము. స్టూల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఎండోస్కోపీస్ కాకుండా క్రాన్స్ డిసీజ్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పేగులను చెక్ చేయడం కోసం సిటీ స్కాన్ చాలా తరచుగా వాడుతూ ఉంటాం. అదే కాకుండా ఫిస్టులా ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కూడా మనం వాడతాం. పేగుపూత వ్యాధులకు చికిత్స ఎలా ఉంటుంది? ఐబిడి అనేది దీర్ఘకాలికమైన రోగం. ఎప్పుడు కూడా మందులు అనేవి ఆపడం కుదరదు. లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవకాశం ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్లో మనకి ఫస్ట్ 5-ASA మాలిక్యూల్ సింపుల్ ఓరల్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడన్నా చాలా అటాక్స్ వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు స్టిరాయిడ్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. నేను సంవత్సరంలో 2 సార్లు కన్నా ఎక్కువ అటాక్స్ వచ్చిన వాళ్ళకి స్టిరాయిడ్స్ వాడిన వాళ్ళకి కొన్ని వేరే మెడికేషన్స్ ఇస్తాం, అజాథయోప్రిన్ లాంటి మెడికేషన్స్. కొంతమందికి ఈ మెడికేషన్స్ కూడా తగ్గట్లేదు అంటే మనం ఇంజెక్షన్స్, ఇప్పుడు రీసెంట్గా యూజ్ చేసేవి ఇంజెక్షన్స్ వచ్చాయి. దీనిలోని మనం ఇన్ఫ్లిక్సిమాబ్, అడాలిముమాబ్ ఆర్ ఉస్టెక్నుమాబ్ ఇలాంటి కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇది ఇంజెక్షన్స్ ద్వారా చాలా మంచి రెస్పాన్స్ మనం అచీవ్ చేయగలుగుతున్నాం. అండ్ ఈదర్ 2 వారాలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు తగ్గాయి. సో ఈ లేటెస్ట్ ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ అనేది మొత్తం ఐబిడి ల్యాండ్స్కేప్ని మొత్తం మార్చేసిందండి. ఇంకొకటి క్రాన్స్లో కూడా ఇదే విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే అల్సరేటివ్ కొలైటిస్లో మనం స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తాము. ఒకవేళ చిన్న మెడిసిన్స్తో తగ్గకపోతే పైకి. క్రాన్స్ డిసీజ్లో ఏంటంటే ఒకవేళ స్ట్రిక్చర్ కానీ ఫిస్టులా కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటే ఫస్ట్ మనం ఇంజెక్షన్స్ ట్రీట్మెంటే ప్రిఫర్ చేస్తాం. ఇంకా ఆపరేషన్ ఒకటే మార్గం అన్నప్పుడు ఆపరేషన్ చేస్తాం, కానీ రికరెన్స్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఐబీడీని నివారించుకోవచ్చా? ఐబిడిని స్ట్రిక్ట్లీ స్పీకింగ్ నివారించుకోవడం కష్టం అండి. కానీ ఎవరికైతే డయాగ్నోసిస్ అవుతుందో తరచుగా అటాక్స్ రాకుండా, ఇంకా కాంప్లికేషన్స్ రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటంటే స్మోకింగ్ అవాయిడ్ చేయడం, హెల్దీ డైట్ తీసుకోవడము, ఫిష్ ఆయిల్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇలాంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇలాంటి రిచ్ డైట్ తీసుకోవడం వల్ల కొంతవరకు మనం ఈ అటాక్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. పేగుల్లో పూత వ్యాధుల్ని నివారించుకోవడం అనేది పూర్తిగా మన చేతుల్లో పని. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా మసులుకోవాలి. అల్సర్ల వంటి సమస్యలకు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన పొట్టను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.